ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎలాగో యూజ్ చేస్తారో అలా ఉన్నాయన్నమాట వీళ్ళకి లెవెల్స్. మరి ఇంత టఫ్ ఉంటే నువ్వు చేయగలుగుతావు అంటే, మమ్మీ టఫ్ ఏం లేదు మమ్మీ, ఇట్ ఈస్ సో ఈజీ అని చెప్పాడతాను. క్లాసెస్ అయినా ఆన్లైన్లో చెప్పడము, చేయించడము, యాక్టివిటీస్ నచ్చాయి. అందరికీ నచ్చింది ఏంటంటే యాక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ వాళ్ళతో చేయించడం అనేది అది అందరికీ నచ్చింది. తనకి కాన్సెప్ట్ అర్థమైంది అనుకో, మీరు చెప్పింది అనుకంటే దాన్ని ఇంకా ఈజీ వేలో కన్వర్ట్ చేసేసుకొని చెప్పేస్తాడు తను. యాక్చువల్ గా పీసీబీ ప్రాబ్లం ఉండే అనమాట. మరి శ్రీవత్సకి వచ్చిన కిట్లో పీసీబీ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉందని తెలుసు, కాకపోతే ఏమో మేమేమన్నా ట్రై చేసి ఓవర్కమ్ అవుతామేమో అని చెప్పేసి తను ఒక కనెక్షన్స్ అన్ని అన్స్క్రూ చేసేసి కనెక్షన్స్ అన్ని రిమూవ్ చేసేసి మొత్తం తనే ఫిట్ చేసేసాడు. రియల్ టైంలో వాళ్ళు అనలైజ్ అంటే చూస్తూ ఉంటారు కదా, జనరల్ థింగ్స్ ఇంట్లో చేసేవి బయట చూసేవి కూడా వాళ్ళు రిలేట్ చేసుకుంటారు. మేము ఇంట్లో హౌస్ హోల్డింగ్సే ఉంటాయి కదండి, కుకింగ్ కానీ క్లీనింగ్ కానీ. అవును మమ్మీ, ఎందుకు నాకు రోబోటిక్స్ ఇవన్నీ నేర్పించు, నేనే నీకు రోబో తయారు చేసిస్తా, రోబో హెల్ప్ చేస్తుంది, ఎందుకు ఇంకా అన్నిట్లో ఏ వచ్చింది. బట్ దీనికి ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఇంకా పిల్లలు ఇప్పటి నుంచే కొంచెం ఆలోచిస్తూ పెరుగుతూ ఉంటే ఆ టైం వరకు మేబీ దే విల్ అచీవ్ సంథింగ్. వాళ్ళకి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చామనుకోండి, దే విల్ స్టాండ్ ఆన్ దేర్ ఓన్ లైఫ్.